సైన్స్ చేత కూడా అర్థం కాని 10 అద్భుతాలు. భారతదేశంలోని ఆధ్యాత్మికత, శిల్పకళ వైభవానికి ప్రతీక అయిన పూరి జగన్నాథాలయం ఎన్నో అద్భుతాలకు దాగి దాచుకుంది. వేల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి నిలయమై ఈ ఆలయం శాస్త్ర జ్ఞానానికి సవాలు విసురుతోంది. ఇక్కడ కొన్ని రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మౌనం తప్ప సమాధానం చెప్పలేదు. గాలికి వ్యతిరేకంగా ఊగే జెండా, ఎప్పుడు గాలి దిశకు వ్యతిరేకంగా ఊగే ఆలయ జెండా. ఇది సాధారణ గాలి శాస్త్రాన్ని ఎదిరించే విచిత్రం. ఆలయానికి నీడ లేదు. పగటిపూట ఎటువంటి సమయమైనా ఆలయ గోపురానికి నీడ కనిపించదు. ఇది విశ్వసనీయమైన కానీ శాస్త్రానికి అసాధ్యమైన వాస్తవం. ఆలయాల లోపల సముద్ర శబ్దం వినిపించదు. సముద్రానికి చాలా దగ్గరలో ఉండి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే అలల శబ్దం పూర్తిగా మాయమవుతుంది. గాలి దిశ కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా గాలి సముద్రం నుంచి భూమికి వీస్తుంది, కానీ ఆలయం లోపల ఇది తలకిందులుగా అనిపిస్తుంది. వంటగది అద్భుతం. 56 రకాల నైవేద్యం 7 పాత్రల్లో వండుతారు. పై పాత్రలోని ఆహారం మొదటగా వండుతుంది. పైగా ప్రసాదం ఎప్పటికీ మిగలదు లేదా తక్కువ కూడా పడదు. భూమికి వ్యతిరేకంగా నిలిచిన నీలచక్రం, 2200 కిలోల బరువైన నీలచక్రం గోపురంపై నిలబడడం వింత. గ్రావిటేషన్ కూడా దానికి పనిచేయదు. పక్షులు, విమానాలు దూరంగా ప్రయాణిస్తాయి. ఈ ఆలయం మీదుగా ఎప్పుడు ఏ పక్షి గాని విమానం గాని ఎగరదు. పక్కన ఉన్న పక్షులు గుళ్ళు కూడా కనిపించవు. చెక్కల కొరత లేని రథయాత్ర. ప్రతి సంవత్సరం వేల చెట్లు నరికిన రథాలకు కావలసిన చెక్క ఎప్పటికీ తక్కువ కాదు. యంత్రాలేమి లేకుండానే ఈ భారీ రథాలను లాగడం విశేషం. సుదర్శన చక్రం, దిశల తిలకం. నీల చక్రాన్ని ఏ దిశ నుండి చూసినా అది ఒకే రీతిలో కనిపిస్తుంది. ఇది శిల్పకళ అద్భుతమా లేక మరొక మిస్టరీయా? ప్రతి 12 సంవత్సరాలకు విగ్రహాల మార్పు. ఈ ఆలయంలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ప్రతి 12 ఏళ్లకు రహస్యంగా మారుస్తారు. పాత వాటిని శాంతంగా భూమిలోకి మరిచి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియలో ఉన్నవారు బయట ఎప్పుడు మాట్లాడరు. ఇవి మానవ మేధస్సు కన్నా గొప్పవా లేక ఇంకా అర్థం కాని శాస్త్రీయ బలహీనతల సమూహమా? ఇది ఏమైనా జగన్నాథ ఆలయం ఒక ఆశ్చర్యకరమైన జీవన సంఘటన.